ఇరాన్లో అంతర్యుద్ధం నడుస్తోంది. వీధుల్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్లెక్కారు. వాహనాలకు నిప్పులు పెడుతున్నారు. డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ అంతర్యుద్ధం రోజురోజుకి బలపడుతోందే గానీ బలహీనపడటం అనేది లేదు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఇరాన్ను దెబ్బతీస్తామని అమెరికా చెబుతోంది. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ వీడియోలో, అవి చూద్దాం. ఇరాన్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనకారులు రోడ్లెక్కారు. వాహనాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెడుతున్నారు. ఇస్లాంకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆందోళనలు రోజురోజుకి తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి. ఆయతుల్లా ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలి అంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మూకుమ్మడిగా ఆందోళనలు చేపట్టాలని ఇరాన్ యువరాజు రెజా పహ్లావి పిలుపునివ్వడంతో యువత ఆందోళనకు దిగింది. వారికి సపోర్టుగా మహిళలు కూడా ఇళ్లపై నుంచి నినాదాలు చేస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ నిరసనలు విస్తరించగా చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, వాణిజ్య సంస్థలు మూసివేశారు. ఈ క్రమంలోనే ఆందోళనలను కఠినంగా అణిచివేయడమే లక్ష్యంగా ఇరాన్ చర్యలకు సిద్ధపడింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేసింది. అలాగే విమానాల రాకపోకలు నిలిపివేసింది. దీంతో ఇరాన్ ప్రజలకు బయటి ప్రపంచంతో దాదాపు సంబంధాలన్నీ తెగిపోయాయి. దాంతోపాటుగా కీలక ప్రాంతాల్లో బలగాలు ఖమేనీ ప్రభుత్వం మోహరించింది. అయినప్పటికీ ఆందోళనలు మాత్రం ఉధృతం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు చోట్ల నిరసనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 41 మంది మృతి చెందారని తెలుస్తోంది. మరోవైపు వేలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగానే ఇరాన్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని పూర్తిగా ఎదుర్కొంటోంది. కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెరిగిపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే 86 ఏళ్ల ఖమేనీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. అక్కడ ఆయన కింద ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో పాటు బాసిజ్ అనే గూఢచార సంస్థ కూడా ఉంది. ఈ రెండు అక్కడి ప్రజల్ని అణచివేస్తాయి. అయినప్పటికీ 2009లో ఓట్ల చోరీ నినాదం పేరుతో పెద్ద ఉద్యమం జరిగింది. 2017 నుంచి 19 వరకు ఇంధన ధరలు, హిజాబ్ అంశాల్లో ఆందోళనలు కొనసాగినాయి. ఆ తర్వాత అంటే 2022లో హిజాబ్ కొద్దిగా పక్కకు జరిగి జుట్టు కనిపించడంతో కొట్టి చంపేశారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. ఇక ఇప్పుడు ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దీంతో దేశమంతా అల్లకల్లోలంగా మారింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి. అంతేకాదు ఈ 1979కి ముందు పరిస్థితులే కావాలి అని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై హింసకు పాల్పడి ప్రాణ నష్టం కలిగిస్తే అమెరికా ఊరుకోదు అంటూ స్పష్టం చేశారు. ఒకవేళ మీరు ప్రజల్ని చంపడం మొదలు పెడితే మీపై ప్రతిచర్యలు ఉంటాయి అంటూ చెప్పారు. తొక్కిసలాట వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు, కానీ కావాలనే హింసకు పాల్పడితే మాత్రం తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందేనని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగానే ఆందోళనకారులను ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను సంతోషపెట్టడానికి కొందరు ఇరానీయులు తమ సొంత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరిస్తున్నారన్న ఆయన అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆందోళనకారులను చంపితే తీవ్రంగా స్పందిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యల్ని సైతం ఖమేనీ తప్పుబట్టారు. ఏకపక్షంగా దాడులకు దిగిన ట్రంప్ చేతులు ఇరానీయుల రక్తంతో తడిశాయని చెప్పారు. ఇతరుల అంశాల్లో జోక్యం చేసుకునే బదులు తమ సొంత దేశంపై ఫోకస్ పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే ఇరాన్ యువత అంతా ఏకతాటిపై ఉండి శత్రులను ఎదుర్కోవాలి అని పిలుపును కూడా ఇచ్చారు. అమెరికా కేవలం ప్రజాస్వామ్యం కోసం ఈ హెచ్చరికలు చేయడం లేదని అర్థమవుతోంది. ఇరాన్ వద్ద ఉన్న అపారమైన చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్ అక్కడ అస్థిరత సృష్టించి తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని భావిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెనెజువేలా తరహాలోనే ఇరాన్ను కూడా ఆర్థికంగా, రాజకీయంగా లొంగదీసుకోవడమే ట్రంప్ అసలు లక్ష్యమని తెలుస్తోంది. మరి ఇరాన్ ప్రభుత్వం ట్రంప్ హెచ్చరికల్ని లెక్క చేయకుండా ముందుకెళ్తుందా, లేక అమెరికా సైనిక చర్యకు దిగుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇరాన్లో ఇంటర్నెట్ బంద్ కావడం, ట్రంప్ వార్నింగ్ చూస్తుంటే మాత్రం రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇరాన్ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో మీరు కూడా కామెంట్ చేయండి.